దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తూ మరోసారి దేవుని యొక్క మాటలు వినడానికి మమ్మలను మీ గృహాల్లోనికి ఆహ్వానించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడినటువంటి ఈ యొక్క దేవుని యొక్క మాటలను మరొకసారి వినడానికి మరలా వినడానికి సిద్ధపడి ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? ప్రియదేవుని బిడ్డలారా, మనమందరము నేటి దినాలలో ఉన్నటువంటి ప్రతి పనిలో, మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో, మన ప్రతి అవసరతలో రోజులు చాలా ఫాస్ట్గా ఉన్నాయి. అంటే స్పీడ్గా, తొందరగా అని ఉద్దేశం కాదు, కానీ అన్ని విషయాల్లో ప్రతి ఒక్కరూ అప్డేట్ అయిపోయినటువంటి స్థితిలో ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సంపాదించాలి, సంతోషంగా ఉండాలి, కష్టం అనేటువంటిది ఉండకూడదు అని రకరకాలుగా ప్రయాసపడుతున్నటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతగా శారీరకంగా అభివృద్ధి చెందుతూ ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటేనే మన జీవితాలలో ఆశీర్వాదం అనేటువంటిది ఉంటుంది. ప్రియ యవనస్తులారా, ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు వ్యాపారం చేస్తున్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారేమో, కానీ దేవుని సహాయం మీకు తప్పనిసరిగా కావాలి. ప్రార్థనాపూర్వకంగా మీరు ప్రతి పనిలో మీరు ముందుకు అడుగు వేయండి. దేవుడు మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడదాం. మనము మన జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి, ఆత్మీయ జీవితము క్షేమాభివృద్ధిలో ఉండాలని మనం ఆశపడుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, రకరకాలుగా మెలకువగా ఉండి కన్నీటితోటి దేవుని పాదాలు పట్టుకుంటున్నారు. కొంతమంది నామకార్థంగానే బ్రతుకుతూ ఉన్నారు. ఏది ఎలా ఉన్నా కూడా మనకు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు లేఖనాల్లో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని తెలియజేయబడతా ఉన్నాయి. మనం చాలాసార్లు ఈ మాట విన్నాం. ఈ మాటను బట్టి మనం కొన్ని అంశాలు కూడా నేర్చుకుంటా ఉన్నాం కదా. అయితే మనం క్రమంగా ధ్యానం చేసుకుంటున్నటువంటి వాక్యమును మనము చూసినప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో పునాదులను గురించినటువంటి మాట అక్కడ మనం చదువుకున్నాం, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎన్ని పునాది రాళ్ళు అక్కడ ఉన్నాయి అంటే 6 రాళ్లను మనం చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనస్సు అనేటువంటిది ఒకటి, తర్వాత దేవుని యందు మనం కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసము, మూడవది ప్రాముఖ్యమైనటువంటిది బాప్తిస్మములను గూర్చినటువంటి బోధ, నాలుగవది మనము చూసినప్పుడు అది హస్త నిక్షేపణముగా వ్రాయబడినటువంటిదిగా ఉంది. ఐదవది చనిపోయినటువంటి వారు మరలా బ్రతుకుతారు ఆత్మీయంగా అనేటువంటి ఆ సత్యాన్ని, మృతుల పునరుద్ధానం అనేటువంటి పునాదిని గురించి ప్రభువు మనకు నేర్పించాడు. చివరిది నిత్యమైన తీర్పు, చివరి పునాది. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యమైన తీర్పు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క 6వ రాయిలోనికి, అంశంలోనికి మనం వెళ్ళటానికి మునుపు 5వ పునాది రాయి, 6వ పునాది రాయి 2 కలిసినటువంటివిగా ఉంటాయి. 2 వేరువేరు సందర్భాలు, వేరువేరు అంశాలుగా ఉన్నా ఎందుకు కలిసినటువంటివిగా ఉన్నట్లుగా ఉన్నాయంటే, మృతుల పునరుద్ధానము, చనిపోయిన వారు మరలా బ్రతకటము అనేటువంటిది జరిగిన తర్వాత నిత్యమైన తీర్పు అనేటువంటిది కూడా ఉంటుంది. తీర్పు అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనం వింటూ ఉంటాం కదా ఈ మాట, తీర్పు అంటే ఎక్కడ జరుగుతుంది తీర్పు? లోకరీతిగా కోర్టు ఉన్నాయి, న్యాయస్థానాలు కదా. ఆ ప్రాంతం ఒక తాలూకా అయితే తాలూకా కోర్టు ఒకటి ఉంటుంది తాలూకాలో.
జిల్లా అయితే జిల్లా కోర్టులు ఉంటాయి కదా, ప్రతి జిల్లాలో కొన్ని కోర్టులు ఉంటాయి. క్రైమ్ సంబంధించినటువంటి నేరాలు చూసేటువంటి న్యాయస్థానం, సివిల్ కోర్టులు రకరకాలుగా ఉన్నాయి. అయితే రాష్ట్రం అంతటికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఒకటి ఉంటుంది, హైకోర్టు. అది అలానే ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటి మీద ఉన్నటువంటి ఒక కోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాగా అంచెలంచెలుగా న్యాయస్థానాలు అనేటువంటివి ఈ లోకరీతిగా మనం చూస్తూ ఉన్నాం. మరి పరమదేవుడు, ఈ యొక్క విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయన కూడా ఒక కోర్టుని స్థాపిస్తూ ఉన్నాడు. కోర్టుని స్థాపించిన వాడుగా ఉన్నాడు. జడ్జి ఎవరయ్యా అంటే ఆయనే జడ్జి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆయనే న్యాయాధిపతి. ఉన్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడుగా ఉండి వచ్చినటువంటి వారందరికీ తన ఎదుట ఏకీభవించి న్యాయస్థానంలో నిలబడినటువంటి వారందరికీ కూడా తీర్పు చెప్పేటువంటి వాడుగా ఉండబోతా ఉన్నాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. నేటి దినాల్లో న్యాయాధిపతులు ఎలా ఉంటున్నారో, ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం. క్రింద కోర్టులో ఇచ్చినటువంటి తీర్పు పై కోర్టుకి వెళ్తే అక్కడది మళ్ళీ అదే తీర్పు వస్తుందనేది గ్యారంటీ లేదు. ఇక్కడ శిక్ష పడితే పై కోర్టులో శిక్ష కొట్టివేయచ్చు కూడా కదా. ఆ న్యాయాధిపతి మనస్తత్వం వేరు. అక్కడ చూపించినటువంటి ఆ క్లాజులు అవన్నీ, ఆ సాక్ష్యాలు వేరుగా ఉన్నాయనుకో, అవి నెరవేర్పులోనికి రావు కదా. కానీ పరలోకంలో ఉండేటువంటి న్యాయాధిపతి ఒక్కడే న్యాయాధిపతిగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినటువంటి మాట దానికి ఇంకా తిరగనేటువంటిది లేదు. అటువంటి న్యాయాధిపతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చోబోతా ఉన్నారు. దేవుడు సింహాసనం మీద కూర్చోబోతా ఉన్నాడు. ఎలాంటి న్యాయాధిపతి అని ఆయనకు పేరంటే, ఆయనకు నీతి కలిగిన న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అంటే ఆయన అవినీతి ఉన్నటువంటి వాడు కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఆయన ఒక మాట చెప్పాడంటే మలిన వస్త్రాలు ధరించుకున్నటువంటి ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి యెహోషువ దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడితే అపవాది సాతాను ఫిర్యాదిగా వచ్చి అంటున్నాడు. జకర్యా గ్రంథంలో వ్రాయబడింది ఈ మాట. చదవద్దు కానీ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో తెలియజేయబడతా ఉంది, మొదటి వచనాలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యెహోషువ మలిన వస్త్రాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఏంటి దేవా ఇతనికి శిక్ష అన్నట్లుగా సాతాను ఫిర్యాదిగా అక్కడికి వచ్చాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని గురించి ఫిర్యాదు చేస్తా ఉన్నాడు, కంప్లైంట్ ఇస్తా ఉన్నాడు. నువ్వేమో నా కుమారుడు అతడు అంటున్నావు, కానీ అతడు మలిన వస్త్రాలు ధరించుకున్నాడు కదా. అంటే దేవుడు ఏం చేశాడు? సాతానుని గద్దించి తరిమగొట్టి అప్పుడు అంటున్నాడు, ఇతని మలిన వస్త్రాలు తొలగించండి, ఇతని మలిన వస్త్రాలు తొలగించండి, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయండి. ప్రియదేవుని బిడ్డలారా, అంతే. అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి ఉన్నటువంటి మలిన వస్త్రాలు తొలగించబడ్డాయి. ప్రియదేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క అధికారం. ఆయన సింహాసనం మీద కూర్చున్నటువంటి సమయమున ఆయన ఎందుకు అక్కడ ఉండబోతా ఉన్నాడంటే తీర్పు తీర్చడానికి, పరిపాలన చేయటానికి, తీర్పు తీర్చటానికి. ప్రియదేవుని బిడ్డలారా, సింహాసనాసీనుడుగా ఉన్నటువంటి ప్రభువు నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. అయితే ఆ సింహాసనం ముందునకు మనం అందరం కూడా వెళ్ళేటువంటి ఒక రోజు రాబోతా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆయన సింహాసనం మీద కూర్చుంటే మనమందరం ఆయన ముందు నిలబడేటువంటి వాళ్ళంగా ఉన్నాం. చూడండి, లేఖనములో మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రికలో, బైబిల్స్ తీసుకున్నారా?
నోట్బుక్ తెచ్చుకున్నారా? నోట్ చేసుకునే అవకాశం ఉంటే, లేదు మాకు ఒకసారి వింటే బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుందంటే ఇంకా అది మీ ఇష్టం. కానీ నోట్స్లో రాసుకోవటానికి ప్రయత్నం చేయండి, అది చాలా మంచి అలవాటు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ పౌలు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు కొరింథీ సంఘానికి. ఏమంటూ ఉన్నాడు? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు దేవుని యొక్క న్యాయపీఠం ముందు? ఆ స్థలానికే, ఆయన కూర్చున్నటువంటి ఆ సింహాసనమునకే ఒక పేరు పెట్టారు, న్యాయపీఠము కదా. న్యాయపీఠం అది. ఆ న్యాయపీఠం ముందు మనమందరం నిలబడేటువంటి ఒక దినం రాబోతా ఉంది. ఎవరెవరు అక్కడ ఆ న్యాయపీఠం ముందు నిలబడేటువంటి వాళ్ళుగా ఉంటా ఉన్నారు అంటే లేఖనంలో చెప్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకొరకు అక్కడ నిలబడబోతా ఉన్నారు? ఏ పనులు జరిగించినటువంటి వారు అంటే లేఖనము చెప్తా ఉంది మనమందరము. అంటే అందులో మినహాయింపు అనేటువంటిది ఎవ్వరికీ కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా, నువ్వు ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడివైనా, ఏ భాష మాట్లాడేటువంటి వాళ్ళవైనా, అర్థమైన ప్రియదేవుని బిడ్డలారా, ఏ ఖండానికి, ఏ దేశానికి, నేను తెల్లవాడినా నల్లవాడినా అనేటువంటి భేదం లేదు, నేను ఆఫీసర్నా కూలీ పని చేస్తున్నానా అనేటువంటి అవకాశం లేదు, వయసుతో నిమిత్తం లేదు. ప్రతి ఒక్కరూ వారందరూ కూడా ఎలా ఉంటారు అంటే తాను జరిగించిన క్రియల చొప్పున ఈ లోకంలో ఉన్నటువంటి సమయమున ప్రతి ఒక్కరు కొన్ని పనులు చేసేటువంటి వాళ్ళంగా ఉన్నాం కదా. కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. అయితే ఆ పనులు లేఖనమంటా ఉన్నటువంటి మాట అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. కొంతమంది చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, పాపం చేస్తూ ఉంటారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు, నిత్యము అబద్ధాలు, మోసము, చెడుతనము, లంచగొండితనము, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కదా. వ్యాపారం అభివృద్ధి కావాలంటే మోసం జరగాలి, ఎవరైనా మాకు అర్జెంట్ పని కావాలంటే లంచం కావాలి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎక్కువైపోయినాయి నేటి దినాల్లో. వాళ్ళు మాత్రమే కాదు, కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నా ఏదో ఒక చెడుతనం వాళ్ళలో కనిపిస్తూ ఉన్నదేమో. ఏదో ఒకటి అబద్ధం ఆడటము, అన్యాయం చేయటము, మోసం చేయటము, ఎగ్జామ్స్లో కాపీ కొట్టడము, ఎన్ని రకాలు ఉన్నాయి. అన్నీ దాదాపుగా చేసే పని అంతా కూడా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా చేసేటువంటి ప్రతి పని అది తప్పే అని లేఖనం చెప్తా ఉంది. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే లేఖనము చెప్తున్నటువంటి మాట, అవి ఎలాగ ఉన్నా దేహముతో జరిగించినటువంటి ప్రతి వాటి యొక్క ఫలమును, అంటే మనం చేసినటువంటి ప్రతి పనికి ఫలితం అనేటువంటిది ఒకటి రాబోతా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫలితం ఒకటి ఎదురు చూస్తూ ఉంటుంది. 30 రోజులు కష్టపడి చివరి రోజు ఆ ఉద్యోగస్తుడు ఏం చేస్తాడంటే జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా. అట్లాగే వ్యాపారం చేసినటువంటి వ్యాపారవేత్త లాభం కొరకు ఎదురు చూస్తాడు కదా. ఎగ్జామ్స్ రాసినటువంటి వారందరూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తారు కదా. ఆ రిజల్ట్ తప్పుతారా పాస్ అవుతారా అనేటువంటిది ప్రక్కన పెట్టండి. ఏదో ఒక రిజల్ట్ అనేటువంటిది ఫలితం ఖచ్చితంగా ఎలా ఉంటుందో మనకు తెలిసి, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం చేసినటువంటి జరిగించినటువంటి ప్రతి పనిని బట్టి, ప్రతి మాటను బట్టి, ప్రతి క్రియను బట్టి వాటి ప్రతిఫలము మనము పొందుకునేటువంటి
ఒక దినము రాబోతా ఉంది. దాని కొరకే మనము దేవుని యొక్క న్యాయపీఠం ముందు నిలబడేటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం పెట్టుకుందాం. మనకు ఈ లోకరీతిగా మనం చేసేటువంటి పని మంచిదిగా ఉండొచ్చు. కొంతమంది అంటారు, నేనేం చెడ్డు చేయట్లేదే, నేనేమి తప్పు చేయటం లేదే. పాపం చేసేవాడు కూడా ఇదే మాట అంటారు. లంచం తీసుకునే వాళ్ళు కూడా ఇదే చెప్తారు. నేనేం చేశానండి, వాళ్ళకి సహాయం చేశాను, వాళ్ళకి సహాయం చేశా, ఆ తప్పు కాదే. దానికి వాళ్ళు కృతజ్ఞతగా ఇదిగో ఈ 1,00,000 రూపాయలు, ఈ 2 లక్షలు ఇచ్చారు, లేకపోతే ఈ గోల్డ్ ఇచ్చారు, ఏదో ఒక బహుమానం ఇచ్చారు, వాళ్ళ ప్రేమ కొద్ది ఇచ్చారు అంతే. కానీ అది తప్పేం కాదు కదా అన్నట్లుగా మాట్లాడతారు. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టిలో ఆయన చూపుతో నిన్ను చూసినప్పుడు, ఆయన తన కొలతతో నిన్ను కొలిచినప్పుడు నీలో తప్పు లేనటువంటి స్థితి అని నువ్వు అనుకుంటే, ఇంకొంచెం క్లియర్గా చెప్తున్నా వినండి, నేనే తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదని నీకు మానవునిగా అనిపించొచ్చేమో, కానీ అది దేవుడు చూస్తే, దేవుని దృష్టిలో తప్పుగా ఉంటే ఆయన దానికి ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము ఏ చూపును బట్టి నడవాలి అంటే దేవుని యొక్క చూపును బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి. ఎందుకంటే దేవుడు ఆయన మొట్టమొదటిగానే తెలియజేశాడు ఇవన్నీ కదా. ఇవన్నీ ఆయన ముందుగానే వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో జరిగించినటువంటి ప్రతి వాటి యొక్క ప్రతిఫలమును మనము పొందుకోవటానికి న్యాయపీఠం ముందు మనం ప్రత్యక్షము కావాలి. న్యాయపీఠం ముందు మనము నిలబడేటువంటి ఒక రోజు రాబోతా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆలోచన చేసి దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా వింటూ నేర్చుకోవాలి. తప్పు చేసినటువంటి వారికి శిక్ష విధించడానికి దేవుడు వారిని అగ్నిగుండంలో పడవేయటానికి, నరకంలో వేయటానికి, వారి తప్పును వాళ్ళకి చూపించి అగ్నిగుండంలో పడవేస్తాడు. అది న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు జరిగేటువంటి సందర్భం. అంత మాత్రమే కాదు, ఒకవేళ నేనే తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, నేను భక్తిగా ఉన్నా, అంత మాత్రమే కాదు, నేను దాన ధర్మాలు కూడా చేశాను, దేవుని సన్నిధిలో నేను కానుకలు ఇచ్చాను, మందిరము నిర్మించడం జరుగుతుంది కదా, దానికి 10 లక్షలు నేను విరాళం ఇచ్చాను, కానుక ఇచ్చాను. మా కుటుంబం అంతా దేవుని పరిచర్యలోనే ఉంటా ఉన్నాం. రకరకాల పరిచర్యలు ఉన్నాయి కదా. కొంతమంది వాక్యం చెప్పొచ్చు, పాటలు పాడొచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయొచ్చు, అక్కడ ఆ మందిరాన్ని శుభ్రం చేయవచ్చు, తుడవచ్చు, కడగవచ్చు, ఊడవచ్చు, రకరకాల పరిచర్యలు ఉన్నాయి. ఇవన్నీ మేమే చేసామండి. అసలు మేము చెయ్యకపోతే అక్కడ జరిగేది ఏముంటుంది? ఎవరిని ఉన్నారా? పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పి వెళ్తారేమో. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? మేము వెళ్ళకపోతే పనులకు ఎవరు వెళ్తారు అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అది గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని దృష్టిలో నీవు నీతిమంతునిగా ఉంటే నువ్వు నరకానికి వెళ్ళవు. నిన్ను ఎవ్వరు కూడా నరకంలో పడవేయలేరు కూడా. నువ్వు పరిశుద్ధుడిగానే ఉండేటువంటి వాడవుగా ఉంటావు. దేవునికి మహిమకరముగా జీవిస్తావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము ఆయన న్యాయపీఠం ముందు నుంచునేటువంటి వాళ్ళంగా ఉంటా ఉన్నాం. ఆ సమయము రాబోతా ఉంది. తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఎలానో ఉంటుంది. దాని గురించి మనం అంతగా నేర్చుకోవాల్సినటువంటి పని లేదు, అది జరిగేటువంటిదే. కానీ మనం చదివినటువంటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చదివినటువంటి మాట ప్రకారంగా అక్కడ ఏమంటూ ఉన్నాడు? మనము చేసినటువంటి పనులు అవి చెడ్డవైతే అని విడిచిపెట్టలా. చూడండి ఆ వచనాన్ని, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అంటున్నాడు కదా. అవి మంచిగా ఉండొచ్చేమో,
కానీ వాటికి కూడా ప్రతిఫలం దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఎలాంటి న్యాయాధిపతిగా ఉన్నాడు అంటే ఆయన పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ కలిగినటువంటి న్యాయాధిపతి అండి. చూడండి, లేఖనంలో మనం చూసినట్లయితే అపోస్తులైనటువంటి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడినటువంటి మాట అక్కడ చదువుతా ఉన్నాను. చూడండి, పక్షపాతము లేకుండా ఏమన్నాడు ఆ మాట? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎలా ప్రార్థన చేస్తున్నాం అంటే ఆయన తీర్పు తీర్చేటువంటి వాడని మనం ప్రార్థన చేస్తున్నాం. అంటే మనము ఆ మాట సంబోధిస్తున్నాము ఆయనను గురించి. అంటే అది వాస్తవం అయితేనే మనం పలుకుతాం. అవును కదా, పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం మనం ప్రార్థన చేసేటప్పుడు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు అనేటువంటి సత్యము నువ్వు నేను ఎరిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం. అవును కదా, అందుకే ఆయనను ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాం. ఆయన రక్షించేటువంటి వాడు కాబట్టి ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టాం. ఆయన స్వస్థపరిచేటువంటి వాడు కాబట్టి స్వస్థపరచు యెహోవా అంటా ఉన్నాం. ఆయన పొందిన గాయముల చేత మనకు విడుదల కలుగుతుంది కాబట్టి ఆయన గాయాలు పొందాడనేటువంటి సత్యం మనం నమ్మాము. ఆయన రక్తము చేత మనము కడుగబడితే మన శిక్ష కొట్టివేయబడుతుంది, దోషాలు కొట్టివేయబడతాయి అనేటువంటిది వాస్తవం కాబట్టి ఆయన రక్తము చిందించాలనేటువంటి సత్యమును మనం నమ్మాం కాబట్టి మనం ఆయన రక్తము దగ్గరకు వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన దీవిస్తాడని తెలుసు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మిగతా దగ్గరికి వెళ్ళటం లేదే. మిగతా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఉన్నారు, వారు కష్టపడి ఉద్యోగం చేసి బిడ్డలను పోషిస్తున్నారు. కానీ వారు నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రులకు వాళ్ళు ప్రార్థన చేయట్లా, దేవునికే ప్రార్థన చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి? తల్లిదండ్రులు లోకరీతిగా మనల్ని రక్షించలేరు, దేవుడైతే రక్షించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది సత్యము. దేవుడు ఎలాంటి వాడు అని ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు అంటే ఆయన తీర్పు తీర్చేటువంటి వాడు అనేటువంటి నమ్మకం ఒకటి ఉంది. ఆ తీర్పు కూడా ఎలా తీరుస్తున్నాడో చూసారా? పేతురు అంటున్నాడు, పక్షపాతము లేకుండా అయ్యో వీడు నా కుమారుడు కదా, తప్పు చేశాడు, నేనేగా న్యాయాధిపతిని, ఇంతవరకు అందరికీ మంచి తీర్పే ఇచ్చాను కదా, ఈ ఒక్కటైతే ఏమైంది? అగ్నిగుండంలోనికి వెళ్ళాల్సినటువంటి వాడిని పరలోకంలోనికి నేను తీసుకెళ్తానని దేవుడు అనుకునేటువంటి వాడు కాదు, అట్లా చేసేటువంటి వాడు కాదు. వాని హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి, అంతరంగము, అది చెడ్డగా ఉన్నదా మంచిగా ఉందా ఎలా ఉంది అన్నీ ఎరిగినవాడు. ఆయన స్కాన్ చేస్తే మన శరీరంలో ఉన్నటువంటి లోపాలు డాక్టర్ గారు ఏం చేస్తారంటే పైకి చూస్తే కనపట్లేదని స్కాన్ రాస్తూ ఉన్నారు కదా, ఈ మధ్య ఎక్కువైపోయింది స్కాన్ చేయటం. నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదా, కళ్ళు తిరుగుతున్నాయా, గుర్తుంటలేదా, బ్రెయిన్ స్కాన్. లోపల బ్లడ్ ఏమైనా గడ్డగట్టింది, అక్కడక్కడ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, ఎలా తెలుస్తుంది? పైకి చూస్తే బాగానే ఉన్నావు, కానీ నీకున్నటువంటి సమస్యను బట్టి స్కాన్ చేస్తే తెలుస్తుంది. అట్లానే ప్రభువు మనలను స్కాన్ చేస్తే పై నుండి క్రింద వరకు చూస్తే మనలో ఉన్న లోపాలన్నీ బయటపడతాయి. ఎవ్వరూ దాచిపెట్టలేరు. దేవుని బిడ్డలారా, నేను ఆ పని చేయలేదు, ఆ మాట మాట్లాడలేదు అంటే వేరొకరు సాక్ష్యం చెప్పడానికి లేకపోవచ్చేమో, కానీ దేవుడు నువ్వు మాట్లాడినటువంటి మాటలను, ఆ సందర్భాన్ని నీ ముందు వీడియో ప్లే చేసి చూపిస్తాడేమో. ఆ మాటల సందర్భం అంతా నీకు చూపిస్తే ఏం సమాధానం చెప్తావు? నువ్వు లోబడాల్సిందే. పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేటువంటి వాడు ఆయన. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి
ప్రతి వాణిని ఆయన ఏం చేస్తాడంట, తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక మీరేం చేయాలంట, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకములో పరదేశులంటే మనము పరలోకానికి చెందినటువంటి వాళ్ళం కాదు, భూలోకానికి చెందినటువంటి వాళ్ళం. అంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనము ఇక్కడ ఉన్నంత కాలము మనం దేవునికి ఎలా ఉండాలంట, భయంతో బ్రతకాలంట. భయపడుతున్నారా దేవుడంటే? అసలు దేవుడంటే భయం ఉంటే అసలు ఇన్ని తప్పులు, ఇన్ని దురాగతాలు జరుగుతాయా అంటే నిర్లక్ష్యము. దేవుడంటే భయం లేదు. తల్లిదండ్రులు కనిపించేటువంటి తల్లిదండ్రులు అంటేనే బిడ్డలు కొంచెం పెద్దోళ్ళు అయితే వాళ్ళని లెక్క చేయట్లా. ఇక దేవుణ్ణి ఎక్కడ లెక్క చేస్తారు? కనిపించట్లేదు ఆయన. వెంటనే తగిన ప్రతిఫలము లేకపోతే ఆ రిజల్ట్ వెంటనే కనబడట్లేదు కదా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని దేవుడు లేడని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది, శిక్ష ఉంటే అప్పుడు చూసుకోవచ్చులే అని మాట్లాడేవాళ్ళు, తలంచేవాళ్ళు మరికొంతమంది. మనం ఎలా ఉండాలి అంటే ఈ లోకంలో ఉన్నంతకాలము మనము భయముతోటి బ్రతకాలి. భయముతోటి మనము జీవించేటువంటి ఆ అనుభవంలో మనము ఉండాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులకు కూడా తీర్పు అనేటువంటిది ఉన్నది. అంటే ఆయన బిడ్డలకు కూడా ఆయన వారికి కూడా, అంటే ప్రభువారి యొక్క రక్తములో కడగబడినటువంటి వారే విశ్వాసులుగా సంఘంలో చేర్చబడినటువంటి వారుగా ఉంటారు కదా. అంటే బాప్తిజం పొందినటువంటి వారు, అభిషేకించబడినటువంటి వారు, వాక్యానుసారముగా జీవిస్తున్నటువంటి వారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వీరందరూ ఎలాంటి వారుగా ఉన్నారు అంటే విశ్వాసులు అనేటువంటి ఒక పేరు వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు బిలీవర్స్ అండి అంటాం. వాళ్ళు బిలీవర్స్. పిల్లలు కూడా పెండ్లికి సంబంధం చూసేటప్పుడు బిలీవర్స్నే చూడండి అంటారు. అంటే యేసయ్యను నమ్మాలి, ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళనే మేము చేసుకుంటాం. అటువంటి అమ్మాయి మాకు కావాలి, రక్షించబడినటువంటి అబ్బాయి మాకు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు కదా ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి విశ్వాసులకు తీర్పు ఉంటుంది.